ఏం సీతయ్య ఒట్లా నిన్ననే పని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఇంకా? అయ్యా స్టార్ట్ చేయడానికి పోతున్నాం అయ్యా. అరే శివ, మన జాల్ మార్పించినావు పాతది? మార్పించినానా? సరే కానీ శివ, వచ్చినాక పని చూసుకుందాం. బండిది ఆ రాముడికి హనుమంతుడు ఎట్లనో ఈ హనుమంతు గానికి శివగాడు అట్లా. నడిచేది హనుమంత్ అయినా దాన్ని నడిపించేది మాత్రం శివగాడే. అరే మెంటల్ నా కొడుకు కళ్ళు కనిపిస్తలేవురా. చూసుకోలే బ్రో. ఏం చూసుకోరా చిన్నపిల్ల గాడిదలో పెరిగినావు. అరే శివ, ఏం జరగలేదు కదా, పోదాం పదా. అరే శివ, ఏం జరగలేదు కదా, పోదాం పదా. అరే ఓకేనా ఇప్పుడు? సీనియర్ బిడ్డ హనుమంత్ పడాలి బతికింది. అరే వాటర్ బాటిల్ ఉందా? వాటర్ బాటిల్ రా. అరే ఇంటికి తీసుకెళ్ళండి రా, తీసుకెళ్ళండి. ఎంత మంచివారో. అరే శివ, ఆ సినిమా మస్తు ఉండారని అమ్మ మస్తు వచ్చింది. అలా జోకులు మస్తున్నారా? ఈ బాటిల్ ఎక్కడో చూసినట్టుంది. అమ్మాయి ఎంత నచ్చిందానా? అవురా, వెళ్ళి చెప్పాయన మరి. అదేం లేదురా, నిన్న మన చెల్లి వాళ్ళ ఫ్రెండ్ కు బాటిల్ ఇచ్చింది కదా, అదని చూస్తున్నా. ఆ అమ్మాయి నాకు నచ్చడం అవేం లేదురా. నేను దోస్తున్నా, నేను మనసులో మాట నాకు తెలియదా? ఏం కాదు, వెళ్ళి చెప్పాయనా. అయినా ఈ రౌడీ ఫేసు అమ్మాయికి నచ్చుద్దంటవారా? అనో నువ్వు ట్రై చేసే ఏరియాలో పడని పిల్లనా, వెళ్ళి చెప్పాయన ఏం కాదు. అంతే అంటవారా? వెళ్ళి చెప్పాయన ఏం కాదు. నీ మాటని పోతున్నారో? పోన ఏం కాదు. ఏమైంది, ఎందుకు ఏడుస్తురు అన్నా? అర్జెంట్ కరా. ఏమైందిరా? ఏమో అని ఏడుస్తుంది. లక్ష్మి ఏమైంది? లక్ష్మి, లక్ష్మి నిన్నే అడిగేది ఏమైంది? ఏమైంది? అన్నా లక్ష్మి ఎగ్జామ్ లో ఫెయిల్ అయిందన్నా, అందుకే ఏడుస్తుంది. అమ్మా అంతేనా? నేనేందో అనుకోని టెన్షన్ పడ్డా. నేను కూడా ఏందో అనుకోని టెన్షన్ పడ్డా. నీ బాధ తప్పనట్లేదు, కానీ నువ్వు ఫెయిల్ అయినావు, ఏడ్చినవని ఎవరన్నా పాస్ చేస్తారా? ఫస్ట్ టైం ఫెయిల్ అయినా అన్నా. నువ్వు ఫస్ట్ టైం ఫెయిల్ అయినావు కాబట్టే బాధపడుతున్నావు. మేము 10 సార్లు ఫెయిల్ అయినా బాధపడలే. ఇంటికాడ తోలేసి రా. తోలేసొస్తా. అవునే లక్ష్మణ్ అంటే ఇష్టమా, శివన్న అంటే ఎక్కువ ఇష్టమా? నాకు శివన్న అంటే ఎక్కువనే ఇష్టం, కానీ హనుమంతన్న ప్రేమగా చూసుకుంటాడు కాబట్టి హనుమంతన్ననే ఎక్కువ ఇష్టం. అరే నిన్న శివరాత్రికి ఉపాసం ఉండరా? నేను అన్న ఈసారైనా వెళ్ళి చెప్పానా? చెప్పనా పోయి ఈసారన్నా. అంతే అంట వారా? అంతే, వెళ్ళి చెప్పానా? థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకు? అదే నిన్న బాటిల్ ఇచ్చి సేవ్ చేశారు కదా. మీరు చేసిన సహాయం ముందు నేనెంతండి. మీ పేరు? నా పేరు గీత. నా పేరు. నీ పేరు హనుమంతు. నీకు ఇష్టమైన వారు శివ. నువ్వు మీ డాడీ రైస్ మిల్ ని చూసుకుంటావు. మీకెలా తెలుసండి? గీతకు అన్నీ తెలుస్తాయి. స్ట్రైట్ గా పాయింట్ కి వచ్చేస్తా. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. అందరిలాగా పూలు లెటర్స్ పట్టుకొని తిరగలేను, కానీ మిమ్మల్ని చాలా ప్రేమిస్తాండి. సరే,
రేపు ఊరు బయట కలుద్దాం. ఊరు బయట సరే అండి. అరే క్లారిటీ అనిపిస్తలే, మంచిది వీడియో. జూమ్ చేయి, జూమ్ చేయి. జూమ్ చేయరా, జూమ్ చేయరా. అరే ఈశ్వరు, ఇది 5గురిని లాగుద్దంటావారా? ఇది అది ఎట్టుంది చూడనా, 5గురిని లాగదా అన్నది. అమ్మాయిల్ని చూడు, తప్పులేదు. ఇలా నలుగురిని వెంట పెట్టుకొని ఆ అమ్మాయి జీవితం నవ్వుల పాలు చేయకు, తప్పు. రేయ్ అన్న పబ్లిక్ రా, నా వదిలే, తర్వాత చూసుకుందాం. సారీ గీత. సారీ గీత. అదేంది గీత, సారీ చెప్పాను కదా, మాట్లాడొచ్చు కదా గీత. గీత సారీ గీత. మాట్లాడను, అయినా నీకు అలవాటే కదా లేట్గా వచ్చి థ్యాంక్ యూలు సారీలు చెప్పడం. అదేంది గీత, నీకు తప్ప ఇంకెవరికన్నా చెప్తానా గీత? సరే, ఈ రోజు ఎందుకు లేట్ వచ్చినా? అదేంది గీత, ఆ రోజు నా తెలిసిన చెల్లికి బాధ వచ్చింది, ఈ రోజు నా తెలియని చెల్లికి బాధ వచ్చింది, అంతే గీత. ఎవరికి ఏ బాధలు నన్ను అక్కడ ఉండడం కామన్ కదా. అదేంది గీత, హ్యాపీగా ఉన్న చోట ఈ హనుమంత్ గాడు ఉంటాడో లేదో గానీ బాధ ఉన్న చోట మాత్రం ఈ హనుమంత్ గాడు ఖచ్చితంగా ఉంటాడు గీత. కానీ నాకు బాధ వస్తే మాత్రం నువ్వు ఉండవు. సరే అని గీత, ఏదో చెప్తానన్నావు. అది 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 లేదు లేదు, చెప్పు గీత. నువ్వంటే నాకు కూడా ఇష్టం. గీత వస్తున్నా. హనుమంత్ ఎక్కడున్నాడు? పొద్దునుండి కాల్ చేసి లిఫ్ట్ చేస్తలేడు. ఈరోజు మంగళవారం, అన్న అమ్మవారి గుళ్ళు ఉంటాడు. చెప్పిన గారు హనుమంత్ అన్న కేపులైనా పడాల్సిందేరా. అవురా? ఎప్పుడు వచ్చినావు గీత? నీకు దేవుడు అంటే అంత నమ్మకమా? వాళ్ళేంది, మనం ఎక్కడున్నాం గీత? పద. అమ్మో, టైం అయింది, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను. అదేంది గీత, ఎప్పుడు అట్లానే అంటావు? రేపు కలుద్దాం లేరా? ఏం కలుస్తావో ఏమో గీత. భయపడ్డావా? తెలియకుండా లాగితే భయపడరా? నీ భయం పోయేటట్టు నీకు ఒకటి ఇవ్వనా? ఏమిస్తావు? ఇవ్వనా? ఏ వద్దు, ఏ వద్దు. ఇవ్వనా? ఆడపిల్ల వారా అలుగుతున్నావు? నన్నే ఆడపిల్లవంటావా? అంటావా? ఏ వద్దు, చెప్తే అర్థం కదా, వద్దంటే. చెప్పరా. బిర్యానీ చల్లారిపోతుంది. నీ అయ్యానికి ఇప్పుడు బిర్యానీ కావాల్సి వచ్చిందారా? పెట్టాయి. దీనమ్మ ఏందిరా ఇది ఇంత కాలుతుంది? అన్నా నీకు ఒక సర్ప్రైజే. ఏం సర్ప్రైజ్ రా? ఒక పక్కన కాలుతుంటే నీ వేడి తగ్గించడానికే అన్నా ఈ వీడియో. దొరికింది నా కొడుకు. వీడు అందరి ముందర నా ఇజ్జత్ తీస్తాడా? ఈ ఆర్యన్ గాని తోటి పెట్టుకుంటే ఎలా ఉంటుందో హనుమంత్ గానికి తెలవాలి. వద్దానా, హనుమంత్ గాని తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. గొడవ కావాలనే కానా మనం ఇదంతా చేసేది. శబాష్ రా, ఇన్ని రోజులకు ఒక పనికొచ్చే పని చేసినావు. అరే ఇది ఆ సత్యగాని బిడ్డ కదా? అవునా? ఆ సత్యగాడేమో పరువు పరువు అని వస్తాడు. పారా అని పరువు చూపిద్దాం. పానా?
పరువు అని చూస్తావు. ఈ వీడియో జనాలు చూస్తే నీ పరువు ఏం కావాలి? ఓన్లీలే మనం వాడికి ఇచ్చి చేద్దామన్నా వాడు మనకులో పొడు కాదా? ఏం మాట్లాడుతున్నావురా? అన్న ప్రాణం పోయే పనులు చేస్తాడు కానీ పరువు పోయే పనులు అస్సలు చేయడు. అరే తమ్ముడు, ఈ వీడియో అయినా నువ్వు మనోన్వన్ తీసింది ఈ వీడియో నీకు చూపించడం కోసం. మాకెందుకు ఈ వీడియో? ఇప్పుడే డిలీట్ చేస్తావు. రే హనుమంతు, నేను వెళ్ళిపోతా మరి. మా నాన్న ఎదురు చూస్తూ ఉంటాడు. నీ అమ్మ ఇది ఇయ్యాలైతే రాని నిన్నే పొంద పెడతా. బాయ్ హనుమంతు. అగో ఇట్రా. ఏమైంది, లేట్ అయింది? స్పెషల్ క్లాస్ నాన్న. నీ అమ్మ స్పెషల్ క్లాస్ అని చెప్పి హనుమంత్ గారితో చేసేస్తున్నావు స్పెషల్ క్లాస్. చదువుకోని కాలేజ్ పంపిస్తే సందులో కులతకు వాడితో సరసాలు ప్రేమ కావాల్సిందా? ప్రేమ ఇంకోసారి వాడితో తిరిగితే నేనన్ను వస్తా, వాడు నన్ను చంపుతా. గీత, ఆ గీత, గీత నిన్నే. గీతేంది పిలిచినా పలకుండా పోతుంది. అవునరా. అరే మా గీత వస్తుంది, నేను వెళ్ళేసి వస్తా. గీత, అసలు గీతకేమైంది? ఎందుకు నన్ను పట్టించుకోవడం లేదు? ఇలా కాదని సరాసరిగా నేనే అడగడానికి వెళ్ళా. ఆ గీత, గీత నీకే చెప్పేది. ఆ గీత. హనుమంతు వెళ్ళిపో హనుమంతు. అవసరం లేదు గీత, ఆ గీత. వారం రోజుల నుంచి పిచ్చోన్లా తిరుగుతున్నా. ప్లీజ్ అర్థం చేసుకో, వెళ్ళిపో. అవసరం లేదు గీత, ఆ గీత. ఏమైందో తెలుసుకోకుంటే ఈ రోజు పోనే పోను గీత. నేను తెలుసుకునే పోతా ఈ రోజు ఇది ఏమైందో. రోడ్ హనుమంతు, ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. గీత, సరే హనుమంతు, పక్కకెళ్ళు, నేను వస్తా. వస్తావు కదా? ఏమైంది గీత? నన్ను వదిలే హనుమంతు. మా ఇంటి కూడా దొబ్బింది, అతికతిగా మాట్లాడుతున్నావు. అట్లా కాదు హనుమంతు, మన మ్యాటర్ మా ఇంట్లో తెలిసింది. తెలుస్తేంది, ఎప్పుడైనా తెలిసేదే కదా. నన్ను అర్థం చేసుకో హనుమంతు, మా అయ్య నన్ను ఫుల్ కొట్టిండు. నీతో తిరుగుతా నిన్ను చంపేస్తా అన్నాడ్రా. అట్లనా గీత, నీ కోసం చావడానికైనా రెడీ గీత. వద్దురా ప్లీజ్. అట్లనా గీత, నువ్వు వారం రోజులు కలవపోతేనే నా పానమంతనే ఎట్టెట్లో అయింది. అట్లనా గీత, ప్లీజ్ గీత. మా అయ్య అనుకున్న చేసేస్తాడు హనుమంతు. చేస్తామా గీత, ఎట్లనన్నా చేద్దాం. ప్లీజ్ గీత, అట్లనా గీత, ప్లీజే. వీళ్ళు వస్తారు, వీళ్ళకి నిజం తెలియదు. ఏమైనా ఒక్కరిమే కూర్చొని అదేం లేదురా, ఇంట్లో ఉక్కపోస్తుందని ఇలా చల్లగాలికి వచ్చి కూర్చున్నా. అవునా, పొద్దు నుంచి కనిపిలే, ఎక్కడ పోయినావు? చిన్న పనుండే, అది చూసుకొని వచ్చే వరకు కొంచెం లేట్ అయింది అంతే. అవును, ఇందాక ట్రాక్టర్ వచ్చింది, అది కాల్ చేసుకోరా. కాల్ చేసినాం, అయిపోయింది. అవును వెంకీ, పైసలు అవసరం ఉన్నాయన్నావు, ఇగో. ఏం లేదా, ఆల్రెడీ షోవాడు ఇచ్చిండు. పర్లే తీసుకోరా. ఏముందిలే అన్న, అవసరం ఉన్నప్పుడు అడుగు. చెప్పరా శివ. హలో అన్నయ్య, నేను లక్ష్మిని మాట్లాడుతున్నా. ఆ లక్ష్మి నువ్వా? హ్యాపీ రక్షాబంధం అన్నయ్య. థ్యాంక్ యూ రా, సేమ్ టు యూ. అరే శివ, మీరెప్పుడు వచ్చిర్రా? ఇప్పుడే వచ్చినాం. ఒక్క నిమిషం వస్తున్నా. సరే, తొందరగా రాపో. రారా, కరెక్ట్ టైంకి వచ్చినావు. మా లక్ష్మి, ముందాని గట్టు. ఒక్కటే రాఖీ ఉంది అన్నయ్య, వెళ్ళి తీసుకొస్తా. పర్లేదమ్మా, వన్ గట్టు.
రేయ్ రాఖీ కట్టేది అయిపోయింది కదా, వెళ్దామా? ఏంట్రా తల్లి ఇది? అన్నయ్య రాఖీ కడితేనే ప్రేమ ఉన్నట్ట, ప్రేమతోటి ఏది కట్టినా రాఖీ. మా అందరికి రాఖీ కట్టిరు, గిఫ్ట్ ఏం కావాలో అడుగుర్రి. గిఫ్ట్లు ఏమొద్దన్నయ్య, ఈ రోజంతా మీతోటి గడపాలని ఉంది. అరే శివ, ఈరోజు బయటికి తీసుకోదామా? పోదామన్నా. సరే పోదాం పా. అన్న ఐస్ క్రీమ్ తీసుకురా అన్న. తేపో. అరే వాటర్ బాటిల్ తీసుకోరా, షాప్ వచ్చినట్టుంది. అరే మనం కూడా దిగుదాం రా. అరే ఈశ్వరు, ఆ హనుమంతుడు ఆడేంద్ర బ్రేకప్ అయిన బాధలో లేకుండా వాడు ఫ్రెండ్స్ వేసుకొని తిరుగుతున్నాడు. ఆ శివగాడు మా క్లాస్మేటే అన్న, పక్కనుంది వాళ్ళ చెల్లి. ఆ హనుమంత్ గాడు శివగాడు వాళ్ళ చెల్లిని సొంత చెల్లి కన్నా ఎక్కువ చూసుకుంటాడు అన్న. అన్న ఈ రోజు రక్షాబంధన్ కదా అన్న, సరదాగా తిరగనీకి వచ్చారు వాళ్ళు ఇటు. అరే ఆ హనుమంతుడు అంత హ్యాపీగా ఉండడం మనకు మంచిది కాదురా. అర్థం కాలే అన్న, ఏం చెప్తున్నావు నువ్వు? అరే ఈశ్వరు, నీ బర్త్డేగా ఆ శివగాని విలువ నైట్ సిట్టింగ్ కి. అదేందన్నా, రేపు ఆయన బర్త్డే కాదుగా. రేయ్ నేను చెప్పింది ఏరియా మీరు. సరే అన్న. అరే హనుమంతు, నిన్న అత్తాలో వదలనురా. బస్తాలు 15 బస్తాలు బండ్లు వేపించిన. ఆ బస్సాలు కూడా తీసుకొని మొత్తం ఆ స్టోర్ రూమ్ లో వేసేసి మొత్తం పని అయిపోయింది. చెప్పురా. అరే శివ, నేను ఈస్టర్న్ రా. ఈశ్వర్ చెప్పురా. రేపు నా బర్త్డే, మన క్లాస్మేట్స్ అందరు వస్తారు, నువ్వు కూడా రావాలి తప్పనిసరిగా. ఏమోరా, కొంచెం పని ఉన్నట్టుంది. అరే అదంతా చెప్పకరా, నువ్వు అందరు వస్తారు, నువ్వు కూడా రావాలి ఖచ్చితంగా. సరే వస్తలే. అరే శివ, ఎవరో ఫోన్ చేసిరే? అదే అన్న, మా ఫ్రెండ్ గాని బర్త్డే పార్టీ ఉందాను. హలో అన్నా, ఆ ట్రిప్ పంపించేసిన, అయిపోయింది, శివగాడు చూసుకుంటాన్నాడు. సరే అన్న, ఉంటా మరి. అవురా, ఏదో బర్త్డే పార్టీ అన్నావు? ఫ్రెండ్ బర్త్డే ఉంది, నైట్ రమ్మన్నాడు. సరే సరే వెళ్ళు, ఆ లెక్క చూసుకొని వెళ్ళు మరి. సరే నేను పోతున్నా. సరే సరే. బాగున్నారా అందరా? అన్నా అంతా రెడీ. కానీ ఇవ్యా ఇక్కడ చూడుర్రా, ఫోటో దిగా. అరే శివ, మరి ఇంకేంటి సంగతులు? ఇంకేముందిరా, మీరే చెప్పాలి. అవును, నువ్వు అన్న అన్న అని తిరిగి హనుమంత్ గాడు మీ చెల్లిని లైన్ లో పెట్టినట్ట కదరా? రే ఏం మాట్లాడుతున్నావురా? రేయ్ ఈ మాట వాడు కాదు, ఊర్లో వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. అందరి మీదకి అలానే పోతావా? రే మా మీద అరవడం కాదు. వాడిని ఎవరు వదిలేసిందని ఇప్పుడు మీ చెల్లెమ్మటి వాడు అర్రా వాడు. ఏం మాట్లాడుతున్నావురా? వాళ్ళెవరు వదిలేయడం ఏందిరా? మ్యాటర్ ఇంకా నీకు తెలిసినట్టు లేదు. మీ అన్నని మీ వదిన వదిలేసింది, ఫస్ట్ అది తెలుసుకోరా. రే మీరు చెప్పేది పెద్ద కావాలి, చూస్తారా? పోరా పో. వాడిని ఎవరు వదిలేసిందని ఇప్పుడు మీ చెల్లెమ్మటి వాడు అర్రా వాడు. మ్యాటర్ ఇంకా నీకు తెలిసినట్టు లేదు. రే మీరు చెప్పేది పెద్ద కావాలి, చూస్తారా? ఏరా శివ, బర్త్డే పార్టీ అప్పుడే అయిపోయిందా? ఇంత దబ్బున వచ్చినావు? నేను సీరియస్ గా అడుగుతున్నా, నీ గీతకు బ్రేకప్ అయిందా లేదా? అరే అలా కాదురా. అది కాదన్నా, అయిందా లేదా? అరే ఏమైందిరా అని అట్లా అడుగుతున్నావు? రే మీరు ఆగండ్రా. రేయ్ మీరు ఆగండ్రా. అరే శివ, నాకు గీతకు బ్రేకప్ అయింది నిజమేరా. కానీ ఆ నిజం నీ దగ్గర దాచుంచడానికి ఒక కారణం ఉందిరా. అంతా కదనా, నీ గీతకు బ్రేకప్ అయిందా లేదా? అరే అలా కాదురా శివ, నేను చెప్పేది ఒక నిమిషం అర్థం చేసుకోరా. తప్పు నీది కదనా, అన్ని నాకు చెప్తావు అనుకున్న చూడు, తప్పు నాది. గుడ్డిగా నమ్మినండి నేను.
అరే శివ, నేను ఒకసారి చెప్పేది అర్థం చేసుకోరా. అలా కాదురా శివ. ఏం మాట్లాడకాను ఇంకా. అరే అన్న చెప్పేది కూడా కొంచెం వినరా అదిరా. బాధ ఏంటో నాకు తెలుస్తుంది. అరే శివ, నేను చెప్పేది ఒకసారి వినరా. గీత విషయం శివానికి చెప్పలేదని శివగాడు నాతో గొడవ పడినప్పటి నుండి నేను ఎప్పుడు ఫోన్ చేసిన శివగాడు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తప్పవరిదైనా మేము మళ్ళీ కలవాలనే ఉద్దేశంతో నేను శివగాడింటికి వెళ్ళాను. అరే శివ, అరే శివ, అమ్మా లక్ష్మి, శివగాడు లేడా? లేడన్నయ్య, బయటకెళ్ళు. అమ్మా లక్ష్మి, ఏం చేస్తున్నావు? ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నయ్య, చదువుకుంటున్నా. సరేరా, నువ్వు చదువుకో, ఇక చదువుకుంటున్నావు కదా. శివన్నతో ఏమన్నా అర్జెంట్ పని ఉంది అన్నయ్య? అదేం లేదు, ఏం లేదు, నేను మళ్ళీ వస్తా. సరే అన్నయ్య. సరే. వీడేం మా ఇంటికి వచ్చాడు? లక్ష్మి, హనుమంత్ ఎందుకు వచ్చిండు? ఏం లే అన్నయ్య, నీకోసమే వచ్చిండు. నువ్వు లేవని చెప్పగానే వెళ్ళిపోయిండు. ఏమైందన్నయ్య అంత టెన్షన్ పడుతున్నావు? ఏం లేదులే. ఏంది ఎగ్జామ్ కి లేట్ అవుతుంది, ఒక్క బస్సు కానీ వస్తలేదు. ఏమైందిరా ఇక్కడ నిల్చున్నారు? ఎగ్జామ్ ఉందా? అవునన్నయ్య, ఎగ్జామ్ కి లేట్ అవుతుంది, ఒక్క బస్సు కూడా వస్తలేదు. అవునరా, ఎగ్జామ్ ఏ టైంకి ఉంది? 10కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అన్న. ఒక్క బస్సు కూడా వస్తలేదన్నా. ఇంకా 20 minutes ఉంది యారా. సరే, నేను డ్రాప్ చేస్తారా మరి? అవునన్నయ్య, నీకేం పని లేదా? నా పని తర్వాత చూసుకుంటా, మీకు ఎగ్జామ్ లేట్ అవుతుంది, ఎక్కువ. సరే అన్నయ్య. అరే ఈ శివగాడి చిరలేందిరా, బరి తెగించి బైక్ల మీద తిరుగుతుంది హనుమంతుగానితోని. ఏమో రా, మ్యాటర్ నడుస్తుందేమో మరి. ఈరోజు ఎందుకైతే రాని చెప్తా, అసలు చెప్తున్నా కూడా అయింది ఇట్లా. అవును లక్ష్మి, ఎగ్జామ్ కు ఓవర్ తీసుకోవేరు? అవునరా అన్నయ్య, ఇవాళ ఎగ్జామ్ కి చాలా లేట్ అయింది. హనుమంత్ అన్న రాకపోతే ఇవాళ ఎగ్జామ్ మిస్ అయ్యేటోళ్ళం అన్నయ్య. అవును లక్ష్మి, నువ్వు ఇంకోసారి హనుమంత్ గాని బండెక్కకు. అవునరా అన్నయ్య, పిచ్చి కూడా లేచిందా? అన్నయ్య అనుకుంటున్నా, గాడు అంటున్నా, బండి ఎక్కితే ఏమైంది? నువ్వు బైక్ మీద పోతే ఊర్లో వాళ్ళందరూ ఎట్లా అనుకుంటారు. ఇంకోసారి నన్ను బండి మీద పోకు. ఏం మాట్లాడుతున్నావు, నీకన్నా అర్థమవుతుందా? ఎవరో ఏమనుకుంటున్నా, అన్నయ్య వదిలేద్దామా? నువ్వేమని అనుకో లక్ష్మి, ఇంకోసారి మన బండి మీద పోకు. మాట్లాడక కూడా ముందే చెప్తున్నా. పిచ్చి కూడా లేచిందా, అన్నయ్యతో మాట్లాడొద్దు అంటున్నావు? ఎట్లా అర్థం కాదా నీకు? చెప్పురా. అరే శివ, అర్జెంట్ గా నీకు ఒక వీడియో చూపాను, తొందరగా రారా. సరే వస్తున్నావు. అర్జెంట్ గా రామన్నారు. ఆ రోజు చెప్తే నమ్మలే గారా, ఈరోజు డైరెక్ట్ వీడియోనే చూపిద్దామని రమ్మన్నా. వీడియోలు ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదురా. ఇంకేముందిరా అందులో అర్థం కానిక? ఎలాగో వాళ్ళ గురించి ఊర్లో అందరికి తెలిసిపోయింది. నేను ఇంకేమైనా ఏదేమని ప్లాన్ చేస్తున్నారేమో. అరే నిజాలు కూడా ఏమో మాట్లాడుతారు. ఆ రోజు మేము చెప్తే మా మీద అరిచినావు, ఈ రోజు అదే నిజమైంది గారా. అవునరా, ఆ రోజు మీరు చెప్పింది నమ్మలేనా నేను. కానీ ఆ రోజు నుంచి మా చెల్లి గురించి బయట గలీజ్గా మాట్లాడుకుంటున్నారు అందరూ. అరే నీ ముంగల్నే ఒకడు అంటున్నాడంటే నేను ఇంకెంత మంది అనుకుంటున్నారు. ఎంగారా బాధపడ. అరే హనుమంత్ గాని ఏదో ఒకటి చేయాలరా. అవునరా, చేయాలి. రేయ్, అందరూ తొందరపడడం మంచిది కాదంటారు గాని ఇలాంటి విషయాలలో తొందరపడడమే మంచిదిరా. ఇప్పుడు ఏం చేద్దామంటారు మరి? అరే
మీ చెల్లెని కాపాడుకోవాలంటే ఆ హనుమంతు గారిని చంపడం తప్ప ఇంకో మార్గం లేదురా. అన్నా శివగాడు ఫోన్ ఎత్తిండా? ఏడరా చూస్తే మాట్లాడట్లేదు, ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. వాడు అంతే అన్న వేస్ట్ గాడు. రేయ్ వాడు మనతో మాట్లాడినంత మాత్రంలా వాడు మనకు పగోడైనారా. ఇంకోసారి అలా మాట్లాడకు. అన్నా మీరు ఇంకా ఎన్నే ఉండరు? రైస్ మిల్ ఇక్కడ ట్రాక్టర్ లోడ్ వచ్చింది, పోదాం దారి. రేయ్ మాకు తెలియదురా. సరే పోదాంపా. అన్నా మింగుట్రా వాడికి. రేయ్ చీకటైంది, ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు ఎదురు చూస్తుంటారు. మీరు ఇంటికి వెళ్ళండి, నేను ఈడు వెళ్ళేసి వస్తాం. సరే అన్నా. సరేరా వెళ్ళండి. ఏందీడు తాగున్నట్టుంది. పర్లేదులే పోనీ. బాగా దూపాయితుంది, పోయి చాదాం పారా. పోదాం పారా. అన్నా 2 చాయ్ ఇసుకురానా. చాయ్ చలో పట్ల వాసనకి వెళ్ళదుందారా. అరే దెబ్బతోట హనుమంతు గారి పని అయిపోయినట్టేరా. ఇంకెక్కడ హనుమంతు గాడనా? అన్నయ్య నా కాడ మనీ ఉంది అన్నయ్య. శివన్నకి ఈసారి మంచి గిఫ్ట్ ఇద్దాం. ఈసారి ఎట్లనన్నా చేద్దాము, మంచి వానికి ఇష్టమైన బైక్ కొనిపిద్దాం. సరే అన్నయ్య. సరేరా, మిగతా మనీ నేను చూసుకుంటా. వానికి ఎట్లైనా వేసి మంచి బైక్ కొనిపిద్దాం. సరే. ఏరా శివ, లోడ్ వచ్చిందన్నావు, ట్రాక్టర్ దింపాలన్నావు. అమ్మ ఈడ ఒక లోడ్ లేదు, మనుషులు లేరు. ఈడేం దింపుదామరా ఇప్పుడు? ఏరా శివ, ఏం మాట్లాడవు, సైలెంట్ గా ఉన్నావు? ఏమో నాకు వస్తున్నాయి ఇప్పుడు. ఇప్పటి వరకు ఆ ధర్మాన్ని హనుమంతు కాపాడాడు. కానీ ఆ ధర్మమే హనుమంతుని కాపాడితే ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తా.